ప్రైవేటు ఉద్యోగాలు చేసే వ్యక్తులు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రాస్ కటింగ్ అనే కత్తి ఎప్పుడూ ప్రైవేటు కంపెనీ ఉద్యోగుల మీద వేలాడుతూనే ఉంటుంది. ఇదొక్కటే కాదు, ఉద్యోగుల మీద లక్ష్యం, ఒత్తిడి కూడా ఉంది. జీతాల పెంపు విషయంలో అనేక ఇబ్బందుల మధ్య కంపెనీలు ఉద్యోగుల సగటు జీతాన్ని పెంచుతాయి. ఇండస్ట్రీ ఛాంబర్ తన నివేదికలో ఒక దాన్ని బహిర్గతం చేసింది. ఈ రోజుల్లో చాలామంది యువత ఉద్యోగం కాకుండా సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కొంతమంది ఉద్యోగంతో పాటు చేయగలిగే వ్యాపారం కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము కొన్ని వ్యాపార రకాల విషయాల గురించి చెప్పబోతున్నాం. చాలా తక్కువ ఖర్చుతో ప్రారంభించి గట్టిగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. మొదటిది జ్యూస్ పాయింట్. ఈ రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యం గురించి చాలా అవగాహన కలిగి ఉన్నారు. దీంతో జ్యూస్ పాయింట్ల వద్ద తాజా జ్యూస్ ఎక్కువగా విక్రయిస్తున్నారు. అలాంటప్పుడు మీరు జ్యూస్ దుకాణాన్ని తెరవడం ద్వారా మంచి డబ్బుని చక్కగా సంపాదించుకోవచ్చు. టైలరింగ్ వ్యాపారం. టైలరింగ్ వ్యాపారం అనేక దశాబ్దాలుగా నడుస్తోంది. చాలామంది మహిళలు తమ ఇళ్ల నుంచే ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో టైలరింగ్కి ఎక్కువగా డిమాండ్ ఉంది. అందుకే మీరు ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి చాలా డబ్బు చేసుకోవచ్చు. భారీ స్థాయిలో కుట్టు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ముద్ర రుణాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ కోచింగ్ క్లాసులు. డిజిటల్ విప్లవం అనేక రంగాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. ఇందులో విద్యారంగం కూడా ఉంది. దీంతో పిల్లలు బడి మీద ఆధారపడట్లేదు. వారు యూట్యూబ్ అలాగే ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా కూడా విద్యను పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆన్లైన్ కోచింగ్ తరగతులను ప్రారంభించడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. దేశంలో చాలామంది ఆన్లైన్ కోచింగ్ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలని సంపాదిస్తున్నారు. క్యాటరింగ్. మీరు క్యాటరింగ్ వ్యాపారం కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం మీకోసం ఎంతవరకు విజయవంతం అనేది మీ మార్కెటింగ్ పద్ధతులు మరియు మీ వంటల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్. ఐస్ క్రీమ్ పార్లర్ మీకు చాలా విజయవంతమైన వ్యాపారం. దేశంలో చాలామంది వ్యాపారం దాకా బాగా సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారం మీకు విజయవంతమైతే దీని ద్వారా మంచిగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఇవ్వబడినటువంటి పెట్టుబడులు, నిపుణుల సలహాలు వ్యక్తిగత అభిప్రాయాలను సూచిస్తుంది. కాబట్టి తెలిసిన వారందరితో మాట్లాడి, ఆల్రెడీ ఈ రకమైనటువంటి బిజినెస్లు చేస్తున్న వారితో మాట్లాడిన తర్వాతే వీటిని స్టార్ట్ చేయండి.